కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. ఇవాళ వీడియోలో అసలు టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏంటి? టెఫ్లాన్ ఫ్లూ పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే సేమ్ టు సేమ్ వైరల్ ఫీవర్ మాదిరిగానే ఉంటాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. టెఫ్లాన్ ఫ్లూ వచ్చినప్పుడు తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు అంటున్నారు. గత సంవత్సరం 267 మందికి పైగా అమెరికన్లు ఈ టెఫ్లాన్ ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అమెరికన్లు నాన్ స్టిక్ ప్యానెల్స్లో సరైన పద్ధతిలో వంట చేయకపోవడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ బారిన పడుతున్నారు. టెఫ్లాన్ అనేది నాన్ స్టిక్ కోటింగ్. టెఫ్లాన్ను అనేక రకాల వంట సామాను వస్తువులపై కూడా ఉపయోగిస్తుంటారు. టెఫ్లాన్ అనేది ఒక రకమైన రసాయనిక సమ్మేళన పూత. జ్వరం, కండరాల నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి ఫ్లూ వంటి లక్షణాలతో ఈ టెఫ్లాన్ ఫ్లూ మొదలవుతుంది. నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం లేదా సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్లనే టెఫ్లాన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ల నుంచి వచ్చే పొగ కారణంగా 12 గంటల నుంచి 24 గంటల లోపు దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ లక్షణాలు తాత్కాలికమే అయినప్పటికీ నిపుణులు ఈ పరిస్థితి వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెప్తుండగా మరికొందరు మాత్రం టెఫ్లాన్ ఫ్లూ భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే టెఫ్లాన్ పూతతో వచ్చిన వంట సామాన్లను సరైన విధానంలో వాడకపోవడం వల్ల వాటి నుంచి వచ్చిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తలనొప్పి, కండరాల నొప్పి, ఫీవర్ వంటివి తలెత్తుతాయి. నాన్ స్టిక్ వంట సామాన్లు వేడెక్కడం వల్ల వాటిపై ఉండే పూతని రసాయనాలు విడుదల కారణంగా వచ్చే పొగ వల్లని ఈ సమస్యలు వస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేస్తున్నప్పుడు ఈ రసాయనాలు విడుదలవుతాయి. ఈ పొగ విషపూరితమైనది. అలాంటి పొగను పీల్చడం ఫ్లూ వంటి లక్షణాలు తలెత్తుతాయి. పాలీఫ్లోర్ ఆల్కైల్ పదార్థాలు రసాయనాలతో తయారు చేసిన నాన్ స్టిక్ పూతలు శరీరం లోపలికి చేరుతాయి. ఇవి ఫ్లూ వంటి లక్షణాలను కలిగించడమే కాకుండా ఊపిరితిత్తుల వరకు చేరుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషపూరితమైన పొగ విడుదలైన కొంత సమయం తర్వాత టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది? లోహాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులను కాల్చడం వల్ల వెలువడే పొగలు పీల్చేవారికి టెఫ్లాన్ ఫ్లూ వచ్చే ముప్పు ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మెటల్ వెల్డింగ్ చేసే వ్యక్తులకు ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వెల్డింగ్ సమయంలో రాగి, ఇనుము, అల్యూమినియంతో సహా వివిధ లోహాల నుంచి వచ్చే కెమికల్స్ విడుదలవుతాయి. అవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. టెఫ్లాన్ పూతలతో కూడిన వంట సామాన్లను వినియోగించేవారు కూడా టెఫ్లాన్ ఫ్లూ బారిన పడవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు టెఫ్లాన్ ఫ్లూ పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే సేమ్ టు సేమ్ వైరల్ ఫీవర్ మాదిరిగానే ఉంటాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. జ్వరం, చలి, దగ్గు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో లోపం, తలనొప్పి, మైకము, అలసట, అనారోగ్యము, వికారము, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పొగ పీల్చిన కొన్ని గంటల తర్వాత కీళ్ల నొప్పులు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.